నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. గత 3 రోజులుగా విరామం లేకుండా భారీ వర్షాలు ఆంధ్ర రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కుంభవర్షం కురుస్తుంది. మరి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ భారీ వర్షాల కారణంగా వరదలు గ్రామాల్లో పట్టణాల్లో అన్ని చోట్ల వరద నీరు అనేక ప్రాంతాల నుండి వాగుల నుండి కూడా గ్రామాలకు సమీపంలో గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం దెందులూరు సమీపంలోని సత్యనారాయణపురం దగ్గర గుండేరు వాగు దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు గుండేరు వాగు చాలా తీవ్రంగా పొంగి పొర్లుతుంది. మరి పైనుంచి వచ్చే వాటర్ అంటే లింగపాలెం దగ్గర నుండి కూడా అటు పైనుంచి వచ్చే వరద వాటర్ కూడా ఈ స్పీడ్ రావడం వల్ల దరిదాపుగా 500 నుండి 600 ఎకరాల వరకు ముంపుకు గురే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వరద ప్రభావం వల్ల ఈ వాటర్ ఫ్లో పెరగడం వల్ల లంక గ్రామాలు అంటే పోతునూరు వైపు దగ్గర నుంచి వంతెన దగ్గర నుండి ఆ వంతెన నుండి ఆగడా లంక వైపు వెళ్ళి కొల్లేరులోకి వెళ్ళిపోయే అవకాశం ఈ వరద నీరంతా కూడా అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం గుండేరు దగ్గర ఈ వరద వాటర్ స్టాగ్నేషన్ అయి ఉన్న పరిస్థితి రోడ్డుపైకి వచ్చే అవకాశం కనిపిస్తున్న దృష్ట్యా ఈ మిషన్లు పెట్టి జేసీబీలు పెట్టి ఇమీడియట్గా వాటర్తో తోడించే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు ఇరిగేషన్ అధికారులు. ఇప్పుడు మనకి ఇరిగేషన్ డిఈ గారు అర్జున్ గారు మనతో ఉన్నారు. ఈ యొక్క గుండేరు వాగు దగ్గర అండర్ టెన్నాల నుండి ఎంత వాటర్ ఎన్ని క్యూసిక్ల వాటర్ వస్తుంది, గ్రామాలకి ఏ గ్రామాలకు ముంపు వాటిల్తుంది అన్నదంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డిఈ గారు. నమస్తే. ఎలా ఉంది ఈ 3 రోజుల వరదల ప్రభావం వల్ల వర్షం ఎంత స్టాగ్నేషన్ అయింది, ఈ గుండేరు వాగు దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి? ఈ గుండేరు వాగు లింగపాలెం మండలం గోకవరం పెద్ద చెరువు నుంచి ఆరిజిన్ అండి, అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక 40 కిలోమీటర్ల మేర ట్రావెల్ చేసిన తర్వాత కొల్లేరులో కలుస్తుంది. మధ్యలో జోగన్నపాలెం తర్వాత సత్యనారాయణపురం ఈ ఏరియాల్లో ఎక్కువ దీనికి థ్రెట్ ఉంది కాబట్టి మరొక 3 రోజులు భారత వాతావరణ కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో మరొక 3 రోజులు తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పుడే లింగపాలెం మండలం ఎంఆర్ఓ గారు 22 సెంటీమీటర్లు 12:30కి నమోదైనట్టు చెప్పారు కాబట్టి ఇప్పుడు వరద ఉధృతి కూడా పెరిగింది. ప్రస్తుతానికి ఏంటంటే ఒక 200 మిషన్ డిప్లాయ్ చేసాం. ఈ సత్యనారాయణపురం ఈ చుట్టుపక్కల వాటర్ కానీ ఏమైనా స్టాగ్నేట్ అయితే వరద ఉధృతి కానీ ఫ్రీగా వెళ్ళని నేపథ్యంలో ఈ మిషన్ పెట్టి క్లియర్ చేయించడానికి ఏమైనా అడ్డు ఏమైనా తొలగించడానికి మేము మిషన్ పెట్టి క్లియర్ చేయడానికి మేము రెడీ అయ్యి ఉన్నామండి. సత్యనారాయణపురంలో ఒకవేళ కానీ ఇదే వర్షం కానీ కంటిన్యూ అయితే ఈరోజు రాత్రికి కానీ రేపుకి కానీ ఇక్కడ ఉన్నటువంటి వరిచేలు ఆయకట్టు దగ్గరగా 600 నుంచి 800 ఎకరాల్లో మునిగే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిసారి వరద వచ్చినప్పుడల్లా మునిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ముందస్తు చర్యగా 200 మిషన్ని పెట్టుకుని రెడీగా ఉంచాము. అంటే మరి చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, సత్యనారాయణపురం, పోతునూరు, కొవ్వలి, దోసపాడు గ్రామాలు. గతంలో 2020లో కూడా ఇచ్చిన వరదల వల్ల చాలా ఈ గ్రామాలను కూడా ముంపుకు గురయ్యి, అదేవిధంగా ఏలూరు కూడా ముంపుకు గురయ్యింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి గ్రామాలకి ముంపు వాటిల్లే అవకాశం ఏమైనా ఉందా? అంటే ప్రస్తుతానికైతే యాక్చువల్లీ దీని యొక్క ఈ 9 యూటీ అంటుండే ఈ యూటీ యొక్క కెపాసిటీ 3000 క్యూసెక్స్ని బేర్ చేస్తుంది. సో 3000 క్యూసెక్స్ కానీ దాటితే సత్యనారాయణపురం అప్స్ట్రీమ్లో ఉన్నటువంటి ఒక 600 నుంచి 800 ఎకరాల దాకా మునక ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే కింద కూడా డ్రైన్ కింద ఉన్నటువంటి గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక 3 రోజులు ఉన్నాయంటున్నారు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రమాదం అయితే లేదు. మరొక 2 రోజులు కానీ ఇదే పరిస్థితి కొనసాగితే 3000 క్యూసెక్స్ కానీ దాటితే ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము మిషన్స్ డిప్లాయ్ చేస్తాం. ఎప్పటికప్పుడు వాటర్ క్లియర్గా వెళ్ళిపోయే విధంగా మేము ముందస్తు చర్యగా మిషన్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. స్టాఫ్ రెడీగా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే ఆయకట్టు ముంపు కూడా ఎక్కువ గురవు కాకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయమన్నారు. మేము దానిలో భాగంగానే మిషన్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. మీకు ఎన్ని క్యూసిక్ల వాటర్ ఇప్పటికి స్టాగ్నేషన్ అయి ఉంది? ప్రస్తుతానికైతే చాలా లీన్ ఫ్లోస్ ఉన్నాయండి. ఒక 500 క్యూసెక్స్ లోపే ఉంది చాలా, కాబట్టి ప్రస్తుతానికి ఎటువంటి థ్రెట్ లేదు. చాలా బెడ్ లెవెల్లోనే వాటర్ ఫ్లో అవుతుంది. సాయంత్రానికి కొద్దిగా తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. ఇదే రేంజ్ ఎలా ఇదే వర్షం ఇదే తీవ్రతరంగా కంటిన్యూ అయితే కొద్దిగా పరిస్థితులు మారే అవకాశం ఉంది. కానీ లింగపాలెం మండలం 22 సెంటీమీటర్లు 22 mm నమోదైంది కాబట్టి అది పెద్ద ఎక్కువ వర్షం కాదు. అంతకు మించి కానీ పడితే ఉధృతి పెరిగే అవకాశం ఉందండి.
3,000 క్యూసిక్లు దాటే అవకాశం ఎప్పటికి ఉండే అవకాశం? ఈ 3 రోజులు వర్షాలు ఉన్నాయి, ఇంకా 3,000 క్యూసిక్లు ఇదే వర్షం ఇదే కంటిన్యూగా వర్షం పడితే 3,000 క్యూసిక్లు దాటితే దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది? 2020 అక్టోబర్లో అతి తీవ్రమైన పరిస్థితి వచ్చింది. అప్పుడు దగ్గరగా 14 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్ల పైబడి సెంటీమీటర్స్ అంటే 150 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. కాబట్టి అప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ప్రస్తుతానికి 22 ఎంఎం అంటే 22 మిల్లీమీటర్లు అంటే ఇది తీవ్రమైన పరిస్థితి కాదు. ఇదే పరిస్థితి వచ్చే రాబోయే 2-3 రోజులు కానీ ఉంటే మాత్రం డెఫినెట్గా 3,000 క్యూసెక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రేపటి వరకు మాత్రం ఇటువంటి ప్రమాదం ఈ గుండెరికి అయితే ముప్పు అయితే లేదనే విషయం అర్థమవుతుంది. ఈ నైట్కి కానీ ఈ రాత్రికి లింగపాలెం మండలంలో ఆ గోకవరం చుట్టుపక్కల ఉన్న క్యాచ్మెంట్లో కానీ వర్షపాతం తీవ్రంగా ఒక 100 mm దగ్గరలో కానీ నమోదైతే గుండెరికి మాత్రం సత్యనారాయణపురం ఇక్కడికి వరద ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది. 3,000 క్యూసెక్స్ దగ్గరలో రావచ్చు. మరి ఈ లోతట్టు ప్రాంతాల గ్రామాల ప్రజల్ని ముందుగా అంటే మీరు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ముందస్తుగా వాళ్ళకన్నా హెచ్చరిక చేశారా? లేదు మీరు ఒకవేళ అర్ధరాత్రి కూడా వర్షం మీరు ఒకేసారి వాగులు పొంగితే గ్రామాల్లో ప్రవేశిస్తే నిద్రమత్తులో ఉంటారు, అప్పుడు ఏం చేస్తారు? ముందు ప్లానింగ్ ఏమన్నా రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? అదే మనకి గోకవరం దగ్గర ఆరిజిన్ పాయింట్ దగ్గర ఎంత నమోదైంది వర్షపాతం అనేది ముందు అలర్ట్ అవుతాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ప్రతి గంటకి ప్రతి 2 గంటలకు ఒకసారి మనం ఎంత వర్షపాతం నమోదైంది తీసుకుంటూ ఉంటాం. అలాగే అలర్ట్ అయి ఉంటాం. లింగపాలెం ఎంఆర్ఓ గారితో కనెక్ట్ అయి ఉన్నాము. ఏదైనా వరద ఉధృతి కానీ పెరిగే క్రమంలో సత్యనారాయణపురాన్ని అలర్ట్ చేస్తాం. అలాగే జోగన్నపాలెంని అలాగే సత్యనారాయణపురాన్ని అలర్ట్ చేస్తాం. సో దట్ అంటే ఎక్కువ రెసిడెన్షియల్ ఏరియా మునిగే అవకాశం అయితే లేదు గుండేరు వరకు. ఏదైనా ఉంటే గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీ, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.